హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పవేణి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చి మష్రూమ్ క్యాష్యూ నట్స్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటో అలాగే జింజరు గార్లిక్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 ఎండుమిర్చి అలాగే 3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పైన అయితే నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇలా మిక్సీలో వేసుకొని నీట్గా మెత్తగా వచ్చే వరకు అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసేయడమే. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇలా అయితే నేను మిక్స్ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే నేను యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర అరుగుదలకి చాలా మంచిది, హెల్త్కి కూడా. సో ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో జీలకర్ర యాడ్ చేసుకొని తీసుకుంటే కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి ఆ టిప్ కూడా. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా, అంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత సో నాకైతే ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అసలు ఈ మసాలా బాగా బాయిల్ అవ్వకముందే స్మెల్ చాలా బాగుందండి. ఆ అరోమాస్ అంతా బాగా తెలుస్తుంది, అరోమా అంతా. సో ఇప్పుడైతే పసుపు అలాగే చిల్లీ పౌడర్ అంతా నేను యాడ్ చేస్తున్నాను. సో చిన్నపిల్లలు తినే పని అయితే స్పైసీ కొంచెం తగ్గించి చేసుకోండి. సో చాలా ఇష్టంగా అయితే తింటారు చిన్నపిల్లలు కూడా. సో మష్రూమ్ హెల్త్కి చాలా మంచిది అండి. అలాగే క్యాష్యూస్ కూడా చాలా మంచిది హెల్తీకి. నేనైతే ఇక్కడ మష్రూమ్స్ని 200 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను క్యాష్యూస్ని అయితే 30 మినిట్స్ ముందే నేను పెట్టుకున్నాను. ఎందుకు అలా పెట్టుకున్నాను అంటే మనకు కర్రీ బాయిల్ అవ్వాలి కదా. సో తొందరగా అయితే ఉడికిపోతుంది జీడిపప్పు. అందుకని నేను ముందుగా 30 మినిట్స్ నానబెట్టుకొని వేసుకున్నాను. అలా చేయకపోతే ఎక్కువసేపు కర్రీ ఉడకాల్సి వస్తుంది. సో అందుకని ఇలా మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసిందో కర్రీ. సో ఇలా కలిపేసుకోవాలి 2 మినిట్స్. తర్వాత మష్రూమ్స్ని అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకొని చేసుకున్నానండి. 200 గ్రామ్స్ తీసుకున్నాను చెప్పాను కదా. సో ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేయాలి. ఇప్పుడు కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఇలా 2 మినిట్స్ అలా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించేస్తాము. మష్రూమ్ అయితే తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం అయితే పడదు మష్రూమ్ అయితే. సో ఈ గ్రేవీ అవంతా బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. సో కర్రీ దగ్గరికి రావాలి కదా బాగా ఉడికి, అంటే వాటర్ కాకుండా కర్రీ దగ్గరికి వచ్చేలా మనం బాయిల్ చేసుకోవాలి. సో కర్రీ అయితే ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కసూరి మేతి అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ అరోమా స్మెల్ బాగా వస్తూ ఉంది. సో చూడండి ఎంత బాగుందో కదా. సో మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ కర్రీని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.